ఈ సమ్మర్లో నాటిన వంకాయ మొక్కలకి 2 వంకాయలు వచ్చేసాయి. గుత్తి వంకాయ, ఇది విఎన్ఆర్ వంకాయ అని కూడా అంటారు. ఒక మొక్కకి ఒకటి వచ్చింది, ఈ మొక్కకి ఒకటి వచ్చింది. ఇంకా పిందులు పూత అనేది ఉంది. నేను పుల్లటి మజ్జిగ అనేది స్ప్రే చేశాను పూత నిలబడడానికి. పూత అయితే నిలబడింది, అది పిండి అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇలా పుల్లటి మజ్జిగ ఇంగువ స్ప్రే చేసుకుంటే పుచ్చులు లేకుండా ఉంటాయి. మనకు కాయ అనేది కొంచెం నాణ్యతగా ఉంటుంది. కాకర విత్తనాలు అయితే నీళ్ళల్లో నానబెట్టాను. చూసారా, మూసలు అయితే వస్తున్నాయి నీళ్ళల్లో నానబెట్టిన దానివల్ల. ఇలా నీళ్ళల్లో నానబెట్టి కాకర విత్తనాలు గుడ్చుకుంటే మొలకలు బాగా వస్తాయి అన్నారు. చూద్దాంలే అని ఇట్లా మొలక వచ్చిన భాగము ఇట్లా పెడుతున్నా. ఒక 2 అయితే పెడతాను దీంట్లో. ఒకటి 2 ఏమో వచ్చినాయి అంతే, మోసలు ఎక్కువ రాల. ఇవి నేను పండుగాయలు తీసుకొచ్చి పెట్టాను, కొనిందేం లేదు. వంకాయలు అయితే నేను ఇట్లా ముదిరినటి కోసేసుకుంటున్నాను, సాంబార్లోకి ఉంటాయని. ఇంకా పెద్ద సైజు వస్తాయి. ఇవైతే వచ్చాయి. ఇంకా పూత పిండి అయితే మనకు ఇంకా ఉంది అన్నమాట. చూసారా, పిండి అనేది ఉన్నది. ఇట్లా సైడ్ కూడా అదే. ఈ చెట్టు చిక్కుడికి విపరీతమైన పూత వచ్చింది, కానీ కాయలు మాత్రము కొన్ని నిలబడినాయి. ఎండలకు పూత అనేది నిలబడడం లేదు. ఇక్కడ ఒక 2 నేతి బీరకాయలు ఉన్నాయి, 2, 3 అట్లా వస్తున్నాయి. ఇప్పుడు సైజు కూడా తగ్గిపోయినాయి అన్నమాట, చాలా చిన్న సైజు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇది ఇవాల్టి హార్వెస్ట్ అన్నమాట. బీరకాయలు అయితే చాలా చిన్న సైజు వచ్చేస్తున్నాయి. ఇంకా వంకాయలు అవి వచ్చేసాయి. చిక్కుడుకాయలు పూత వస్తుంది కానీ రాలిపోతుంది, కొన్నే ఉన్నాయి. మల్లెపూలు అయితే కొన్ని వచ్చాయి అన్నమాట, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఒక స్మాల్ వీడియో, స్మాల్ హార్వెస్టింగ్.